హాయ్ మావా, మన ఛానల్కి స్వాగతం. నీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉందా? ఈ రోజు మనం గుడి సంప్రదాయాల గురించి 3 విషయాలు గురించి లోతుగా తెలుసుకుందాం. దేవుని ముందు కొబ్బరికాయ కొట్టడం, గుడిలో ప్రదక్షిణలు, ఏ గుడికి ఎప్పుడు వెళితే ఎక్కువ పుణ్యం వస్తుందో. ఇలాంటి ఆసక్తికరమైన టాపిక్స్ కవర్ చేద్దాం. రెడీనా? సీట్ బెల్ట్ పెట్టుకో, స్టార్ట్ చేద్దాం. మావా, ఈరోజు మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఒక లాంగ్ ట్రిప్ వెళ్దాం. మన హిందూ సంప్రదాయాల్లో ఎన్నో ఆచారాలు, వాటి వెనుక ఉన్న లోతైన అర్థాలు, మరియు వాటిని ఎందుకు అనుసరిస్తామో డీటెయిల్గా తెలుసుకుందాం. నీవు గుడికి వెళ్ళినప్పుడు చేసే చిన్న చిన్న ఆచారాల్లో ఎంత గొప్ప అర్థం దాగి ఉందో నీకు తెలిస్తే ఆశ్చర్యపోతావ్. ఒకటి కూడా మిస్ చేయకు, ఓకేనా? లెట్స్ గో. దేవుని ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతాం? మావా, గుడిలో లేదా ఏదైనా శుభకార్యంలో కొబ్బరికాయ కొట్టడం చూశావ్ కదా? ఇది మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీకగా చెబుతారు. అంటే, ఎప్పుడైతే మనం స్వామి ముందు కొబ్బరికాయను కొడతామో, అప్పుడు మన అహంకారాన్ని వదిలేస్తున్నామని అర్థం. మనలోని ఈగో, పొగరు, అనవసరమైన గర్వం ఇవన్నీ స్వామి ముందు వదిలేస్తాం. ఇంకా లోతుగా చూస్తే, కొబ్బరికాయ లోపల తెల్లగా, స్వచ్ఛంగా ఉంటుంది కదా. అలాగే, మన మనసు కూడా అలా స్వచ్ఛంగా, నిర్మలంగా స్వామి ముందు సమర్పించుకుంటామని దీని అర్థం. కొబ్బరికాయలోని నీరు చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది. అదే విధంగా, మన జీవితాన్ని కూడా నిర్మలంగా, పవిత్రంగా ఉంచమని స్వామిని అడుగుతాం. ఈ ఆచారం ద్వారా మనం స్వామి ముందు మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటాం. మావా, సృష్టిలో నీరున్న ఏకైక కాయ కొబ్బరికాయే. ఈ కారణంగానే దీన్ని మానవ శరీరంతో పోల్చారు. కొబ్బరికాయ బయట ఉన్న బొండం మన చర్మంలాంటిది, లోపలున్న పీచు మన మాంసంలాంటిది, పెంకు మన ఎముకలాంటిది. కొబ్బరి మన ధాతువు, మరియు అందులోని నీరు మన ప్రాణాధారం, అంటే మన జీవశక్తి. కొబ్బరికాయ పైనున్న 3 కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులను సూచిస్తాయి. ఈ నాడులు యోగశాస్త్రంలో చాలా ముఖ్యమైనవి, మన శరీరంలో శక్తి ప్రవాహానికి సంబంధించినవి. కాబట్టి, కొబ్బరికాయ కొట్టడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, మన శరీరం, మనసు, ఆత్మను స్వామికి సమర్పించడం. ఈ అర్థం తెలిస్తే, నెక్స్ట్ టైం నీవు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎక్కువ భక్తి, గౌరవం కలుగుతాయి కదా, మావా. గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తాం? ఇప్పుడు గుడిలో ప్రదక్షిణల గురించి లోతుగా తెలుసుకుందాం, మావా. గుడిలో స్వామి చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఎంతో అర్థం దాగి ఉంది. ప్రదక్షిణం అనే పదంలోనే దీని సారాంశం ఉంది. ప్ర అంటే పాపాలను నాశనం చేయడం, ద అంటే మన కోరికలు తీర్చమని అడగడం, షి అంటే మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, న అంటే అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానం ఇవ్వమని. అంటే, ఒక్క ప్రదక్షిణలో ఈ 4 ఫలాలు కోరుకుంటాం. పూర్వం వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ సమయంలో ఆయన సోదరుడు కార్తికేయుడు విశ్వం మొత్తం ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాడు. కాని వినాయకుడు తెలివిగా తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి, విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. ఈ స్టోరీ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది, ఆత్మ ప్రదక్షిణమవుతుంది. ప్రదక్షిణ అంటే కేవలం తిరగడం మాత్రమే కాదు, మావా. స్వామి, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ, నీ మీదే ధ్యానం చేస్తున్నాను అని చెప్పడం. నీవు ప్రదక్షిణ చేసేటప్పుడు నీ మనసు పూర్తిగా స్వామి మీదే ఉండాలి. నీవు తిరిగే ప్రతి అడుగులో నీ భక్తి, నీ నమ్మకం ప్రతిఫలించాలి. అలాగే, ప్రదక్షిణలు ఎప్పుడూ సవ్య దిశలో, అంటే కుడి వైపుకి చేయాలి. ఎందుకంటే, కుడివైపు అనేది శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇంకో చిన్న టిప్, మావా, ప్రదక్షిణలు ఎప్పుడూ విషమ సంఖ్యలో చేయాలి, అంటే 1, 3, 5 ఇలా. ఎందుకంటే, విషమ సంఖ్యలు ఆధ్యాత్మికంగా పవిత్రంగా భావిస్తారు. కొన్ని గుళ్లలో 108 ప్రదక్షిణలు చేసే ఆచారం కూడా ఉంది. ఇది చాలా పవిత్రమైన సంఖ్య. ప్రదక్షిణ చేసేటప్పుడు నీ మనసు ప్రశాంతంగా, భక్తితో ఉండాలి. ఈ అర్థం తెలిస్తే, నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలో ఎక్కువ భక్తి కలుగుతుంది కదా, మావా.
ఏ గుడికి ఎప్పుడు వెళితే ఎక్కువ పుణ్యం? ఇప్పుడు ఒక యూస్ఫుల్ టిప్, మావా. ఏ గుడికి ఎప్పుడు వెళితే ఎక్కువ పుణ్యం వస్తుందో లోతుగా తెలుసుకుందాం. ఉదయాన్నే శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లడం బెస్ట్. ఎందుకంటే, విష్ణుమూర్తి స్థితికారకుడు. ఆయన మన రోజువారీ జీవితంలో వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను దాటించి, సుఖంగా ఉండేలా చూస్తాడు. ఉదయం సమయంలో విష్ణువుని దర్శించుకుంటే, రోజంతా సానుకూల శక్తి వస్తుంది. ఉదయం సూర్యోదయ సమయంలో విష్ణువు ఆలయంలో అడుగుపెట్టి, విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చేస్తే, నీ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది, మావా. సాయంత్రం అయితే పరమేశ్వరుని ఆలయానికి వెళ్లడం మంచిది. మహేశ్వరుడు లయకారకుడు. రోజు ముగిసే సమయంలో ఆయనను దర్శిస్తే, రెట్టింపు ఫలితం వస్తుంది. రోజంతా నీవు చేసిన పనులు, ఒత్తిడి, పాపపుణ్యాలు అన్నీ శివుడి ముందు వదిలేసి, ప్రశాంతంగా ఇంటికి రావచ్చు. సాయంత్రం శివాలయంలో, లింగాష్టకం లేదా శివ తాండవ స్తోత్రం వినడం లేదా చదవడం చేస్తే, నీ మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది. ఇంకో చిన్న టిప్, మావా గుడికి వెళ్ళేటప్పుడు తొందరపడకూడదు. నెమ్మదిగా, ప్రశాంతంగా భగవంతుణ్ణి దర్శించాలి. ఉదయం విష్ణువు ఆలయంలో సుప్రభాత సమయంలో ఆయనను దర్శిస్తే, నీ రోజు స్మూత్గా సాగుతుంది. సాయంత్రం శివాలయంలో సూర్యాస్తమయ సమయంలో శివుడి దర్శనం చేస్తే, నీ రోజు పూర్తి అవుతున్న సమయంలో శాంతి, సంతృప్తి కలుగుతాయి. అలాగే, శనివారం అమ్మవారి ఆలయానికి వెళితే మంచి శక్తి వస్తుందని కూడా చెబుతారు. ఈ టిప్స్ నీకు ఉపయోగపడతాయి కదా, మావా. అబ్బో, మావా. ఈ ఆధ్యాత్మిక జర్నీ నీకు ఎలా అనిపించింది? కొబ్బరికాయ కొట్టడం వెనుక అర్థం, ప్రదక్షిణల్లో దాగి ఉన్న లోతు, గుడికి వెళ్లే టైమింగ్, ఈ 3 టాపిక్స్లో నీకు ఏది బాగా నచ్చింది? కామెంట్లో తప్పక చెప్పు, ఓకేనా? మావా, నీవు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకుని, భక్తితో స్వామిని దర్శించుకో. ఇలాంటి ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ కొట్టేయి. నీకు ఏదైనా ఆధ్యాత్మిక టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉంటే, కామెంట్లో చెప్పు, నీ కోసం తప్పక తీసుకొస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, టాటా.